అండి. నమస్తే. వెల్కమ్ టు ఆంధ్ర ఒడిస్సా రుచులు. ఈరోజు మీ ముందుకు మంచి 2 రెసిపీలు చూపిస్తున్నానండి. ఇది అరటికాయ వెల్లుల్లి కారం అండి. ఈ వేపుడు చాలా అంటే చాలా బావుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ వేపుడైతే రసంలోకి, పప్పుచారు అన్నంకి, సాంబార్ అన్నంలోకి చాలా బావుంటుందండి. మీరు ఒకసారి టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. ఇంకా రెండవ రెసిపీ నేను అరటికాయ పెరుగు పచ్చడి చేస్తున్నాను. ఈ అరటికాయ పెరుగు పచ్చడి మా ఈ ఒరిస్సా సైడు చాలా చేస్తామండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ 2 రెసిపీలు ఈరోజు మీకు ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఇప్పుడు ఇగో అరటికాయలు 3 అరటికాయలు అయితే నేను తీసుకున్నానండి. ఇవి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను రెండిటి కోసం ఇలాగే కట్ చేసుకొని 2 ఒక్కసారి ఉడకబెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక తపెల్లోని మనం ఈ ముక్కలనైతే వేసుకొని కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకోవాలండి. వేసుకొని ఉడికించుకోవాలి. మరీ మెత్తగా కాదు, మరీ గట్టిగా కాదు, మీడియంగా ఉంచుకోవాలి. ఉడికాక మనం ఇలాగా చిల్లు గిన్నెలో వేసి వడబెట్టుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి కారం చేసుకుందాం. మిక్సీ జార్లో ఒక వెల్లుల్లి, చిన్న వెల్లుల్లి రెవ్వలు, ఇంకా ఒక స్పూన్ కారం మీరు చూసుకొని వేసుకోండి. అది ఆడించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు. ఈ పోపు బాగా వేగాలండి. వేగితేనే టేస్ట్. ఇవి వేగాక ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోవాలండి. ఇందులో శుభ్రంగా మగ్గితేనే ఇప్పుడు బాగుంటుంది. ఇందులో కొద్దిగా పసుపు కూడా మనం వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక శుభ్రంగా ఉల్లిపాయ ముక్కల్ని మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో ముందుగా ఉడికించి ఉంచుకున్న అరటికాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఈ అరటికాయ ముక్కల్ని మనం నిదానంగా తిప్పుతూ ఉండాలి. స్పీడ్గా చేస్తే మళ్ళీ గుండైపోతాయి ముక్కలు. అందుకే మీరు చూసుకుంటూ నిదానంగా చేయండి. ఇందులో కొద్దిగా గరం మసాలా, ఇంకా సాల్ట్ వేసుకొని ఇంకాసేపు చిన్న మంట మీద అలా వేపాలండి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారం ఉంది కదా, అది వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసి అలాగే సిమ్లోనే ఉంచుకోవాలి మనం స్టవ్ని. అలాగైతే ఇప్పుడు ఈ వేపుడిని అలాగ సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలండి. ఆ వెల్లుల్లి కారంది పచ్చివాసన కూడా పోతుంది. వేపుడు చాలా టేస్టీగా, చాలా రుచిగా వస్తుంది. ఇలా వేపుతుంటూ మీరు మూత పెడుతూ ఉండండి. మూత తీస్తూ మధ్య మధ్యన మనం కలుపుతూ చూసుకుంటూ ఉండాలి. వేపుడిని నిదానంగా వేపితేనే చాలా బాగుంటుందండి. చాలా చాలా టేస్టీ వేపుడు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనకి ఇది లాస్ట్ అయింది. ఇప్పుడు మనం లాస్ట్లో కొత్తిమీర వేసుకొని వడ్డించుకోవడమేనండి. టేస్టీ అరటికాయ వెల్లుల్లి కారం వేపుడు రెడీ అండి. ఇప్పుడు మీకు అరటికాయ పచ్చడి చూపిస్తాను. ఇందాక మనం ఉడకపెట్టుకున్నాం కదా, ఆ ముక్కల్ని కొద్దిగా బౌల్లో తీసుకున్నాను. ఇలా స్మాషర్తో స్మాష్ చేసుకోవాలి. మరీ పేస్ట్లా కాకుండా కొద్దిగా బరగ్గా ఉన్నప్పుడే మనం చూసుకోవాలండి. కొద్దిగా బరగ్గా ఉంటేనే ఈ పచ్చడి అనేది టేస్ట్గా ఉంటుంది. ఇందులో మనం పెరుగు వేసుకోవాలి. మీరు చూసుకుంటూ పెరుగు మీకు ఎంత పులుపుగా ఉంటే కొద్ది తక్కువ వేసుకోండి. పెరుగు, సాల్టు, ఇంకొద్దిగా నేను పెరుగు వేసాను. వాటర్ కూడా కొద్దిగా కలుపుకొని పెట్టుకోండి పక్కన. ఇప్పుడు చిన్న బాండీ పెట్టుకొని ఇందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు పోపు వేసుకోవాలి. మినపప్పు అవి బాగా వేగాక మనం ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు అన్నీ పోపు వేసుకోవాలండి. ఇందులో శుభ్రంగా ఈ ఉల్లిపాయ ముక్కలు వేగాక ఈ పచ్చడిలో మనం వేసుకోవాలి. శుభ్రంగా వేసి కలుపుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం మీరు కానీ నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి రెసిపీలు మీకు ఇంకా నేను ఎన్నో పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.